గైస్ ఇప్పుడు మీరు చూసిన బాలాసాయిబాబా ఆశ్రమం వచ్చేసి ఇది పార్ట్ 3 అనమాట. సో ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసి మన ఛానల్ అయితే ఉంది. సో ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాతనే ఈ థర్డ్ అయితే చూడండి, మీకైతే అర్థం ఉంది, లేకపోతే అర్థం కాదనమాట. సో మన ఛానల్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 ఉంది, వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అయితే క్లియర్ అర్థమవుతుంది. ఓకే, హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్డి వ్లాగ్స్. సో గైస్, ఈ రోజు వచ్చేసి మనము పార్ట్ 3 షూట్ చేస్తున్నాము. అదే మన పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమం పక్కనే ఉన్న హాస్టల్ 1 హాస్టల్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందర వచ్చేసి మీకు చూపించాను కదా, అవి కొరియన్ టెంపుల్స్ లాగా డిజైన్ చూపించాను. సో అది కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. సో ఫస్ట్ అయితే మనం హాస్టల్లోకి వెళ్దాము. సో వచ్చేసి మనకు సాయిబాబా గారి బ్యాక్ సైడ్ లో ఇదంతా ఒక గార్డెనింగ్ ఏరియా అనమాట. సో గార్డెనింగ్ ఏరియా లాగా చూసుకోవచ్చు, మొత్తం చెట్లు అన్ని ఎక్కువ ఉన్నాయి. సో మనమైతే చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి అదే ఆశ్రమం అనమాట. సాయిబాబా గారి ఆశ్రమం ఎన్ని కిటికీల్లో చూసారా, అవన్నీ రూమ్స్ అనమాట, సపరేట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి పార్ట్ 3. మనం వచ్చేసి ఇంకా హాస్టల్ 1 హాస్టల్ 2 చూద్దాము. సో లోపలికి వెళ్దాము. సో ఇదైతే మేము తెలియకుండా చేసినాం కాబట్టి కొద్దిగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మాకు రిస్క్ లో పెట్టుకొని కొద్దిగా మీకు చూపించాలని చెప్పి మేమైతే ట్రై చేస్తున్నాము. సో ఇక మనం వచ్చేసి ఇంకా లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఇదంతా హాస్టల్ రూమ్స్ అనమాట. సో ఇది హాస్టల్ ఒక రూమ్ చూసుకోవచ్చు, మొత్తం అన్ని పైప్స్ అవన్నీ ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు అండ్ డోర్స్. కొంచెం గేట్ లాక్ వేసారు, మేము ఎలా వచ్చాము మీకు చెప్పాము. ఓకే, వావ్, చాలా కష్టంగా అయితే నాకు తెలిసి ఈ వీడియో, ఎందుకంటే మాకు వెళ్ళడానికి చూడండి మొత్తం అడ్డంగా ఉన్నాయి. క్లాస్ రూమ్స్లో చూసుకుంటే అన్ని తలుపులు కిటికీలు ఎలా పడాయి చూడండి. మొత్తం అన్ని ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళైతే. సో తలుపులు చూసుకోవచ్చు, చాలా చెక్కలు ఉన్నాయి. అండ్ ఇలా వెళ్ళాలంటే మాత్రం ఇది కష్టం, మనకి చూసుకొని పోవాలి. వెళ్దాము. సో చూసుకోవచ్చు, మొత్తం అన్ని ఐరన్ ఐటమ్స్ అన్ని ఇక్కడే పడేసి వెళ్ళారు. అండ్ ఇక్కడ రావడానికి లేదనమాట, గేట్ క్లోజ్ చేసేసారు. సో అన్నీ హాస్టల్స్లో ఉండే వాళ్ళవి. మనం ముందుకు వెళ్దాం, జాగ్రత్త అర్జున్, కింద పడతావు. మా వాడు వెళ్తున్నా ముందరికి, మీకు చూపిస్తాను. అన్నీ పగలు కొట్టేశారు, కింద వేసేసి ఈర కొట్టేశారు. చూసుకోవచ్చు, ఇవన్నీ హాస్టల్స్ అనమాట, ఇవి బాయ్స్ హాస్టల్స్. ఇది బాయ్స్ ఆర్ గర్ల్స్ తెలీదు, బట్ మొత్తం ప్లంబింగ్ సామాన్స్, మొత్తం డోర్లు అన్నీ పడ్డాయి, మంచాలు పడ్డాయి. సో చూసుకోవచ్చు అనమాట మొత్తం లోపల. సో అన్నీ విరిగిపోయినాయి అనమాట చాలా వరకు, ఏది కూడా నీట్గా ఉన్నది పనికిలేదు, అన్నీ విరగొట్టేశారు. కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇవన్నీ క్లాస్ రూమ్లో వేసే బెంచెస్ అనమాట. సో క్లాస్ రూమ్ బెంచెస్ ఇవి గైస్, ఇక్కడ రూమ్లో చూసుకోవచ్చు. మొత్తం క్లాస్ రూమ్ బెంచెస్ ఎలా అంటే అలా పడేశారు. సో వీళ్ళు వెళ్ళే ముందు ఇది ఎందుకు ఇలా పడేసి వెళ్ళిపోయారో తెలీదు. మేబీ మళ్ళీ యూజ్ చేసుకుంటాం అనుకున్నారో, లేకపోతే ఇది ఇంకా మనకు ఎందుకు అనుకున్నది వదిలేసేది తెలీదు. ఇవన్నీ కూడా చాలా వరకు హాస్టల్స్ రూమ్స్లా ఉన్నాయి. ఇక్కడ బాయ్స్కి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. సో మొత్తం ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ ఒక రూమ్ ఉంది, అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా కొన్ని బాత్రూమ్స్ ఉన్నాయి అనుకుంటాను. సో చూసుకోవచ్చు, ఇవన్నీ ఏంటో తెలియదు చేసి మాకైతే. ఇవి బాత్రూమ్లు, యూజ్ ద ప్యూర్ వాటర్, ఆల్వేస్ కీప్ క్లీన్. సో బాత్రూమ్ వేసి ఇవన్నీ. సో ఇవి వాష్రూమ్ ఏరియాస్. అండ్ ఇవి వచ్చేసి మనకు ఇక్కడ బాత్ చేయడానికి, ఇక్కడ మామూలుగా యూరిన్ కోసం వెళ్ళడానికి. సో వచ్చేసి ఇది యూరిన్కి, ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని బాత్రూమ్స్ అనమాట, బాత్ చేయడానికి స్టూడెంట్స్ కోసం. సో హాస్టల్ కాబట్టి ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి హాస్టల్ ఏరియా అనమాట, హాస్టల్ 1 హాస్టల్ 2. ఇది హాస్టల్ 1 అనమాట మనం ఉండేది. సో ఇంతవరకు అయితే ట్రై చేస్తున్నాం మీకు చూపించడానికి. పైకి వెళ్దామా? సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాము, పైకి వెళ్ళి చూద్దాము హాస్టల్లో. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాము. సో ఇంకా పైన కూడా రూమ్స్ ఉన్నాయి. సేమ్ వైస్ ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా మొత్తం అన్ని డోర్స్ కానీ, కిటికీలు కానీ, బెంచెస్ కానీ పగలగొట్టేసి పడేసి వెళ్ళిపోయారు. కింది కంటే ఇది పైన బెటర్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత అడ్డంగా అయితే లేవు. సో ముందుకు వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, అది చూసుకోవచ్చు. రూమ్లో మొత్తం ఇది కూడా ఒక రూమ్ లా చెప్పుకోవచ్చు. హాస్టల్ కాబట్టి ఇక్కడ పిల్లలు పడుకుంటారు అనుకుంటాను. సో పడుకోవడానికి ప్లేస్ ఇది. వాళ్ళ వస్తువులు ఎవరు పెట్టుకోవడానికి చిన్న ర్యాక్ లాంటిది పెట్టించారు.
ఇది వచ్చేసి బాయ్స్ పడుకోవడానికి ఒక రూమ్ అనమాట. ఇంకా కింద చూసినట్టే అక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా. సో బాత్రూమ్కి, పాస్కి, ఫ్రెష్ అప్ అవ్వడానికి అదంతా బాయ్స్కి సపరేట్గా పెట్టించారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి రూమ్స్ ఇవి చూసుకోవచ్చు. కింద చూసినట్టు ఎలా ఉందా కానీ ఇక్కడ మీటర్ బోర్డు ఉంది. మొత్తం రూమ్స్కి సపరేట్గా మీటర్ బోర్డు పెట్టించారు. అండ్ ఇవన్నీ డోర్స్ అనమాట. ఈ రూమ్లోకి ఉన్న డోర్స్ పీకి కిందేశారు. సో చూసుకోవచ్చు ఇవన్నీ రూమ్స్ పడుకోవడానికి బాయ్స్కి దారి కట్టడానికి ఇట్లా పీకేసేసారు. మొత్తం చూసుకోవచ్చు ఇవన్నీ బాయ్స్ పడుకోవడానికి వీళ్ళు అరేంజ్ చేసిన రూమ్స్ అనమాట. సో చూడండి. సో ఇంకా ఇది వచ్చేసి హాస్టల్ కాబట్టి ఇలానే ఉంటుంది. కింద ఫస్ట్ ఫ్లోర్ కంటే సెకండ్ ఫ్లోర్ కొంచెం బెటర్గానే చెప్పుకోవచ్చు. అంత గలీజ్ ఏం చేయలేదు. మేబీ కింది వరకు వచ్చారేమో కానీ పై వరకు ఎవరు రాలేకపోయారు చాలా వరకు. సో చూసుకోవచ్చు. ఇంకా మనం ఎలా అనేది అలా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. దీన్ని ఏం టచ్ చేయకుండా మనం బయటికి వెళ్ళిపోదాము. అండ్ పైకి ఇంకా ఒక ఫ్లోర్ ఉందన్నమాట మనకి వెళ్ళడానికి. సో పైకి వెళ్తాము. సో సేమ్ పైన కూడా అలానే ఉంది అనుకుంటా. గైస్ మనం అనుకుంది కరెక్టే, పైన కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఇది హాస్టల్ కాబట్టి ఇది సెకండ్ ఫ్లోర్. హాస్టల్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఇది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది గైస్. ఎలా అంటే బయట ఇక్కడ షూ ర్యాక్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి అరేంజ్ చేశారు. బట్ ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఈ వాష్రూమ్ ఏరియాసే కాకుండా కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం అక్కడ ఉంది. సో వచ్చేసి ఇదంతా చూద్దాం ముందుకెళ్ళి. సో ఇవన్నీ మేబీ నాకు తెలిసి క్లాసెస్ అయితే కాదు, పడుకోవడానికి యూజ్ చేసేవి. అండ్ ఇదంతా బాత్రూమ్స్ ఉన్నాయి. ఇదంతా టాయిలెట్స్ ఏరియా అనుకుంటాను. ఈ టాయిలెట్స్ ఏరియా పక్కనే కూడా మళ్ళీ చిన్న చిన్న ర్యాక్స్ అయితే కట్టించారు. అందుకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇవి రూమ్సే అండ్ పడుకోవడానికి బెడ్స్ అనమాట ఇవి. సో పడుకోవడానికి బెడ్ ఇది. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు రూమ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా. చూద్దాం మనం అన్నీ. ఇక్కడ వాయిస్ అయితే మరీ స్లో వస్తుంది గైస్, ఏమనుకోద్దండి. నా వాయిస్ తక్కువ వస్తుంది ఎందుకంటే బయటికి వినిపిస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. ఇక్కడ సేమ్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని రూమ్స్ ఇంకా పడుకోవడానికి బెడ్స్ అలా ఉంటాయి. ఇవి తీసి బయటేశారు, అవన్నీ స్టీల్వి. సో మనం బయటికి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడతో ఇది క్లోజ్ చేద్దాము. బాయ్స్ హాస్టల్ ఇది 1, సేమ్ 2 కూడా ఇలానే ఉందన్నమాట. బట్ దానికి వెళ్ళడానికి రూట్ లేదు, బ్లాక్ చేసేసారు. పైన టెర్రస్ వెళ్ళడానికి మనకైతే ఉంది. సో పైకి వెళ్ళి చూద్దాం కొద్దిగా. సో పైకి వెళ్ళడానికి అయితే లేదు, డోర్ లాక్ చేసేసారు. సో మనకి పైకి వెళ్ళడానికి లేదు ఇంకా. సో హాస్టల్ ఇది అనమాట. సో హాస్టల్ వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. మనమైతే బయటికి వెళ్దాం. సో ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతున్నాము. మా వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది, ఏమనుకోద్దండి. ఎందుకంటే పక్కన వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు. దొరికితే కానీ మమ్మల్ని వేసుకుంటారు. సో అందుకు సింపుల్గా మాట్లాడుతున్నాం. అండ్ ఇక్కడ వచ్చి చూసుకుంటే మనము వాల్కి పెట్టుకుంటాం కదా లైట్స్, ట్యూబ్ లైట్స్. ఆ ట్యూబ్ లైట్స్కి కావాల్సిన ఫ్రేమ్స్ ఇవన్నీ ఇక్కడే పడేశారు. ఇంకా మొత్తం వచ్చేసి టైల్స్, మనకు ప్లంబింగ్ సంబంధించిన బాత్రూమ్ పైప్స్ కానీ టైల్స్ కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా పీక్కొని వెళ్ళిపోయారు. సో ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. మనం బయటికి వెళ్ళిపోదాం. హాస్టల్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇదంతా బాయ్స్ హాస్టల్స్. ఇది వచ్చేసి ఇక్కడ ఏదో పడేసారు. ఇదైతే మేబీ ఏదో గుర్తులా ఉంది. మొత్తం స్టీల్తో చేశారు, చాలా క్వాలిటీ ఐరన్ అనమాట. చాలా గట్టిగా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఉంది గైస్. ఇదేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ చూసి కోలన్ పెట్టి ప్రొటెక్షన్ గంపలా అనుకున్నాను, బట్ కాదు. దీని మీద ఏదో సింబల్ ఉంది. చూసుకోవచ్చు టాప్ వ్యూ నుంచి మీకు అర్థమవుతుంది. సో ఇది ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో గైస్ వీడియో కోసం మా కష్టాలు చూడండి. మొత్తం చేతులంతా గోడలు దుంకి ఎక్కి అండ్ కింద చూసుకోవచ్చు. ఇది ఒక డిజైనింగ్ అయిపోయింది మాకు మొత్తం. చూసుకోవచ్చు స్టార్టింగ్ ఇక్కడ నుంచి మా ప్యాంట్ కూడా చనిపోయింది అండ్ షూకి ఇవన్నీ అతుక్కున్నాయి. అమ్మ ఇగో ఈవెన్ నా మాస్క్ కూడా ఎలా అయిపోయినాయి చూడండి. సో మొత్తం హ్యాండ్స్ అంతా ఎలా అయిపోయినాయి. సో వీడియో కోసం ఇన్ని కష్టాలు పడాలి, చూసినంత ఈజీ కాదనమాట. ఇవన్నీ తీసినసరికి మాకు దూలు తీరిపోతుంది. సో ఇంత కష్టం ఉంటుంది ఒక వీడియో వెనకాల. మేము ఇంత కష్టపడి వీడియో షూట్ చేస్తుంటాము. సో దీనికోసమైనా మీరు మాకు ఒక లైక్ చేసి మేము చేసిన
అడ్వెంచర్కి ఒక కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. సో ఇంకా ముందుకు వెళ్దాం మనమైతే. ఓకే, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. గైస్ ఇదంతా వచ్చేసి మనకు ఇందాక చూపించాను కదా, మనకు నేపాల్ సైడ్ అలా ఉన్నాయని చెప్పాం కదా. సో అదనమాట మనకు ముందు సైడ్. ఇలానే ముందుకు వెళ్ళిపోదాం, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బయట వచ్చేసి మంచిగా క్రికెట్ ఆడడానికి స్టేడియంలా ఉందన్నమాట. సో చూడండి బ్రో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, మేబీ టీమ్స్ అనుకుంటా. అండ్ ఇది గైస్ మనకి టోటల్ ఫ్రంట్ వ్యూ. సో దాంతో వచ్చేసి ఇది స్కూల్ అనుకుంటా నాకు తెలిసి, మేబీ. ఓకే, చాలా బాగుంది. సో ఇది స్కూల్ మెయిన్ మనకు అక్కడ చూసుకోవచ్చు. భగవాన్ సాయి బాలాసాయి బాబా ఇంటర్నేషనల్ స్కూల్ అని థీమ్. సో ఇది వచ్చేసి స్కూల్. సో చూసుకోవచ్చు స్కూల్ ఆర్కిటెక్చర్. ఇదంతా స్కూల్ వ్యూ అనమాట, క్లాసెస్ ఇవన్నీ. ఇది వచ్చేసి ప్రేయర్ జరిగే ఏరియా అనుకుంటా, ప్లెడ్జ్ జరుగుతుంది కదా మార్నింగ్ పూట స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఇది ఆ ఏరియా అనుకుంటా. గైస్ మాకైతే ఇక్కడ పనిచేసే వాచ్మెన్ వాళ్ళైతే కనిపించారు. సో వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ మీద లాగాలని ట్రై చేసాము. సో ఆయన ఫేస్ బ్లర్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవ్వదని చెప్పేసి. వాళ్ళకి తెలియకుండా మేము రికార్డ్ చేసాము. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పేసి వాళ్ళతో నార్మల్గా మాట్లాడి మేమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము. సో అది మీకు వచ్చేసి చూపిస్తాను. సో కొంచెం ఓపిక చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. సో అర్థం కాని వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? 15,000 ఇస్తారు. ఒకరికి ఒక్కరికి ఫ్యామిలీకి 15,000. మేము మిగిలిన తింటాము, ఒక తినే దానికే సరిపోతుంది. చేసుకుంటాం సార్. సార్ పనులు ఏం లేదు చేయని కూడా, మీరు ప్రశాంతంగా ఉండడమే. చూసుకుంటా, ఎవరు లోపల రాకుండా. ఎన్ని నెలలు ఉంటున్నారు ఇక్కడ? 7 సంవత్సరాలు అవుతుంది. 7 ఏళ్ళ నుంచా? ఇది బంద్ చేసి 7 ఏళ్ళ నుంచి అవుతుందా? 11 ఏళ్ళు అవుతుంది. 2011లో బంద్ అయ్యింది. 2011లో బంద్ అయిందా? అప్పుడు వేరే వాళ్ళు ఉండ్రి. వాళ్ళ తర్వాత మీరు వస్తున్నారు అనమాట. ఇంతకు బంద్ చేసిన, ఇది ఎందుకు బంద్ చేసినారు? స్వామి చచ్చిపోయిన కాడికి బంద్. ఆయన చచ్చిపోయినందుకు బంద్ చేసినారా? అంతేగాని ఏం గొడవలు ఏం లేవా? కట్టించు మరి ఇంట్లో కట్టిస్తున్నది ఆపేసినారు ఏంది ఇంట్లో? అయితే ఇంకా బంద్ చేసినాక ఏం కడతారు? దీనికి ఉన్నారా ఓనర్లు ఎవరన్నా? దాని ఇంటికి ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? కర్నూలు వెళ్ళా? బెంగళూరు, హైదరాబాదు, కర్నూలు మొత్తం ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా కర్నూలు ఏం లేవు ఆశ్రమాలు అవి? ఆయన పుట్టపర్తి సాయిబాబా వేరే, ఆయన బాలాసాయిబాబా. బాలాసాయిబాబానా? ఓహో. ఆయన పుట్టపర్తి సాయిబాబా పవర్ఫుల్. ఈయన మామూలు. ఆయనకి నాకు సంబంధం లేదా? ఈయన వేరు ఆయన వేరు. కానీ ఇంత కట్టడానికి డబ్బులు దండిగా రావు కదా? వాళ్ళకి అక్కడ నుంచి వస్తాయి, ఎక్కడ దేశాల నుంచి, అక్కడ అమెరికా నుంచి వాళ్ళు పంపిస్తుంటారు డబ్బులు. అట్లా పంపించిన వాళ్ళు కట్టించినది ఇదంతా. ఎందుకంటే ఇంత కట్టియాలంటే మామూలుగా కాదు. మామూలుగా ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్, నారాయణ స్కూల్ అవి ఉన్నాయి కదా, అట్లా కట్టింది కూడా ఇట్లా కట్టించలేరు. అవన్నీ ఏదో ఇల్లు కట్టించుంటారు. దీనికి సపరేట్గా కడ్డీలు ఇవన్నీ పెట్టియాలంటే కొన్ని కోట్లు కావాలా. మరి కట్టించిన వాళ్ళు ఎందుకు మధ్యలో ఆపేసినారు? దీనికి బాగా చేసింటే స్కూల్ నడుస్తున్నాయి కదా. వాళ్ళు లీజుగా అడిగినా కానీ ఇస్తలేరు. అవునా? ఊకే ఇట్లనే ఉండి వేస్ట్ అయిపోతాయి కదా. ఏమన్నా కానీ అచ్చం నాశనం, అచ్చం భూమి పాలు కానీ వాళ్ళు ఇయ్యరు. సరేని వాళ్ళకేం అవసరమా డబ్బు? వాళ్ళకాడ దండి కాదు, ఊకే అన్నీ తుప్పు పట్టిపోతాయి కదా, స్టీల్ అవన్నీ. కన్యాక మొత్తం పోయింది. అంతా ఏం లేదు. మరి ఎవరికైనా ఇచ్చింటే నడుపుకుంటే బాగుంటుంది కదా, ఇది కూడా మంచిగా. అవునా? ఇది స్పెషల్ ప్రాపర్టీ. ఓహో, సొంతం ప్రాపర్టీ, గవర్నమెంట్ కాదు ఇది. అంటే కొన్నారా వేరే వాళ్ళ దగ్గర నుంచి? ఇదంతా ఇది మా పొలాలే అన్నీ. మీ పొలాలేనా? అన్నీ తక్కువ 5,000, 4,000. మీ పొలాలే అప్పుడు కొని మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారు. అట్టే పెట్టుకొని దీన్ని స్కూల్ కట్టిస్తున్నారు. కొనాలంటే ఎన్నేళ్ళు నడిచింది ఈ స్కూలు? బాగానే ఒక 2021లో 2020లో ఇస్తా 2000 అనుకున్నా. 2001లో నుంచి స్టార్ట్ అయింది. 2001 నుంచి 2011 11 సంవత్సరాలు నడిచింది. ఏ క్లాసులు ఉండే ఇక్కడ? ఏ క్లాస్ నుంచి ఉండే? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకా, లేకపోతే చిన్నపిల్లలది ఎల్కేజీ యూకేజీ నుంచి? 10 వరకు ఉండేనా? బాగుంది. చూడవచ్చు అట్లా బయటికి పోయి
అట్లా ముందర చూడొచ్చా? ముందర రూమ్లో చూడనీకే ఉందా మాకు, లోపలికి లేదు గట్ట ముందర చూడనీకే పైకి అట్లా. ఆడ సైడ్ ఏం లేవు, ఒక రూమ్ చూస్తే అన్ని తీసుకుంటుంది. అవునా? సరే చూస్తాం ఒకసారి. అయితే ఇక్కడ మొత్తం రూమ్స్ అని కూడా ఏదో డైమండ్ షేప్లో ఉన్నాయి. క్లాస్ రూమ్ బోర్డ్స్ ఇవి మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇదంతా వచ్చేసి బాల సాయిబాబా అంట, పుట్టపర్తి సాయిబాబా కాదు, బాల సాయిబాబా. సో అన్ని రూమ్స్ ఇలానే ఉంటాయంట. సో చూద్దాం. సో వ్యూ ఇక్కడ చూసుకోవచ్చు మనం. వేరే లెవెల్ ఉంది ఈ లైటింగ్కి. ఇదంతా లొకేషన్ మాత్రం అర్పించేసింది. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్ అంట. చాలా అంటే చాలా బాగుంది. దీనికి మాత్రం ఇది కానీ కంటిన్యూ చేసి రన్ చేసింటే వేరే లెవెల్ ఉండేది స్కూల్స్ మాత్రం. సో మొత్తం అన్నీ కూడా డైమండ్ షేప్లో ఉన్నాయి గైస్. అంటే డైమండ్ షేప్ కట్స్ ఉంటాయి కదా, అలానే రెగ్యులర్ క్లాసెస్ లాగా కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా క్లాసెస్ అయితే ఉన్నాయి. ఇది 5th క్లాస్ అంట, చూసుకోండి. ఇది 5th క్లాస్. అండ్ ఇక్కడ బోర్డ్స్ లేవు. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. లిటరల్గా ఇప్పుడున్న స్కూల్స్లో పోల్చుకుంటే ఈ స్కూల్ మాత్రం వేరే లెవెల్. ఇది కానీ నిజంగా కంటిన్యూగానే చేసి రన్ అయ్యింటే కర్నూలులో స్కూల్ స్టడీ లెవెల్ మాత్రం వేరే లెవెల్ ఉండేది. కానీ బై గాడ్ గ్రేస్ వల్ల ఆయన చనిపోవడం, బాలసాయిబాబా చనిపోవడం వల్ల ఇదంతా బ్లాక్ చేసేసారు. ఇది 8th ఫోన్ కాల్ అంటే మేబీ 8th క్లాస్ అనుకుంటాను. సో క్లాస్ రూమ్ ఆల్రెడీ చూసింది. అండ్ ఇక్కడ మాత్రం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ బాలసాయిబాబా గారి బోర్డు అనమాట. బాలసాయిబాబా రెసిడెన్షియల్ స్కూల్ కర్నూల్, థాట్స్ ఫర్ ద డే. సో ఇది నార్మల్గా స్కూల్స్ బయట ఉంటుంది బోర్డు, అలా ఉందన్నమాట. ఇది బోర్డు అయితే చాలా బాగుంది. సో ఇంకా పైన ఉంది ఇది ప్లెడ్జ్ ఏరియా. మార్నింగ్ పూట ప్రేయర్ జరిగేది. ఇదంతా ముందుండే గ్రౌండ్ అనమాట, ఖాళీ గ్రౌండ్. అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ వచ్చేసి బాలసాయిబాబా గారి ఆశ్రమం అనమాట. అది టెంపుల్ లాగా చెప్పుకోవచ్చు అనమాట ఇదంతా. సో ఇది టెంపుల్ అంటారు నార్మల్గా చెప్పుకోవాలంటే. ఇంకా ఇవన్నీ క్లాస్ రూమ్స్ గైస్. ఇంకా చూపించడానికి లోపలైతే వేయడానికి లేదు, ఇక్కడ నుంచి ఇలా చూసుకోవచ్చు. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఇది వచ్చేసి ఇక్కడ మామూలుగా హాల్ అనుకుంటా బయట. ఇది వచ్చేసి ఇక్కడ స్టాఫ్ రూమ్లా అంటారు కదా మనం, ప్రిన్సిపాల్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్ అలా. టేబుల్ ఉంది, అన్ని టేబుల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఏదో ఒక ఫోటో ఫ్రేమింగ్ ఉంది. భగవత్ ఆశ్రమం స్కూల్ అని చెప్పేసి ఏదో ఫోటో ఫ్రేమింగ్ ఉంది. సో ఇదే ఇంకా ఇక్కడ వ్యూ అనమాట ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది స్కూల్ మాత్రం. కానీ ఇది కంటిన్యూ చేసింటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నిజంగా. మొత్తం ఇవన్నీ బుక్స్ పెట్టుకోనికి ర్యాక్స్ అనుకుంటాను. ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్లేసు. ఇది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి, అంటే బ్యాక్ సైడ్ ఇది గ్రౌండ్ అనమాట. సో గ్రౌండ్ ఉందంట బ్యాక్ సైడ్లో. ఇంక ఇది పైకి వెళ్ళడానికి ప్లేసు, బట్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇవన్నీ స్కూల్ రూమ్స్ అనమాట. సో ఇంకా బయట మీటర్ బోర్డ్. సో చూసుకోవచ్చు. లేలే ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతాం అనుకునే టైంకి అయితే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళతో మమ్మల్ని చూశారు. సో వీడియో తీస్తున్నామని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టి మా దగ్గరికి అయితే వచ్చేసి వీడియో తీయొద్దండి, మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ దాకా వీడియో అయితే ఇదే అనమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి. మేమైతే ఇలాంటి వీడియోస్ మీకు షూట్ చేసి పెడుతున్నాము. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇక. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇదనమాట మీరు మాకు చేసే హెల్ప్. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోతాం గైస్. ఓకేనా?